బాబోయ్! అసలు పొద్దుటి నుంచి ఫుల్లు వర్షం అనమాట. అసలు ఎటు చూసినా వర్షం ఫుల్లు దంచేస్తుంది అసలు. రోడ్లన్నీ మునిగిపోయాయి. సో, అయితే ఈరోజు సండే కాబట్టి ఇంకా ఇంట్లో ఎగ్ పులుసు చేసుకుందామని చెప్పాను. అయినా మా హస్బెండ్ ఊరుకుంటారా? అస్సలు వినలేదనమాట. వర్షంలో రెయిన్ కోట్ ఏసుకొని మరీ, రెయిన్ కోట్ ఏసుకున్న తడిచి మరీ చికెన్ అయితే తీసుకొచ్చారు. నాకేమో ఎగ్ పులుసు కావాలని చాలా అనుకున్నాను. బట్ ఇంకా మా హస్బెండ్ చికెన్ చేస్తా అన్నారనేసి ఊరుకున్నాను. ఇంకా నాకు ఆ పైన కొంచెం పనుండే అనమాట. పైన పని చూసుకొని వచ్చేసరికి ఎగ్ పులుసు కూడా రెడీ చేసి పెట్టేశారనమాట. సో, సండే వస్తే మా హస్బెండే అనమాట వంట. మా పిల్లలిద్దరూ తినేస్తున్నారు. నెక్స్ట్ ఎగ్ పులుసు విత్ చికెన్ కర్రీ. నేనైతే ఫస్ట్ ఎగ్ పులుసే తినేసాననమాట. ఫస్ట్ అన్నంలో మంచిగా పులుసు వేసుకొని కలుపుకుంటాను. దాని తర్వాత లాస్ట్‌కి ఎగ్ తింటాననమాట. సో, వీడియోలో చూపించడం కోసం కొంచెం ఎగ్ అలా తిన్నాను. కానీ ఎగ్ అనేది లాస్ట్‌లో మంచిగా పులుసు పోసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. నేనైతే ఎగ్ పులుసు చేసుకున్న రోజు 2 ఎగ్స్ ఎక్స్‌ట్రా యేసుకుంటాను. సో, మీలో ఎంతమంది ఎగ్ పులుసు ఫేవరెట్ ఉన్నారో కామెంట్ చేసేయండి.